ఈ అబద్ధాల ముఖ్యమంత్రి గాడు ఈ తెలంగాణలో లేడాడు. అప్పుడు ఎప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని నాడు చంద్రబాబు బూట్లు ఊడుస్తున్నాడు. అప్పుడు అక్కడ పోయి అలాగే కావాలని అంటే వాడిని బూట్లు ఊడుస్తున్నాడు. అప్పుడు అక్కడనే ఆంధ్రలోనే ఉండాలని సహకరించిన రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనే ఆయనని రేవంత్ రెడ్డి గాడు వీడు ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి జై తెలంగాణ అని ఆయన నోటికి రాని రేవంత్ రెడ్డి మన తెలంగాణకు ఇంత కష్టపడి పోరాటం చేసి తెచ్చుకున్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను తెచ్చిన వాళ్ళను అవమానపరచుకుంటా అనగదొక్కాలి, నేనే పైకి రావాలి. నువ్వు ఎన్ని విధాలు అనగదొక్కినా ఎన్ని విధాల కథలు పడ్డా నువ్వే మొత్తానికి అనిపోతావు లోపలికి పోతావు. నీ అన్నదమ్ములకే కోట్ల రూపాయల కంపెనీ అని తెలుస్తున్నది. నీ అన్నదమ్ములకు 4 ఉన్నారు 5 ఉన్నారు. నీ పథకాలకు నీ అన్నదమ్ములకే మొత్తం దోసుకపోయి పెడుతున్నావు. అక్కడ ఢిల్లీ మూటలు అన్నదమ్ముల మూటలకే సరిపోతున్నాయి వానికైతే రేవంత్ రెడ్డి గారికి. ఈ అబద్ధాల ముఖ్యమంత్రి గాడు ఈ తెలంగాణలో లేడాడు. అప్పుడు ఎప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని నాడు చంద్రబాబు బూట్లు ఊడుస్తున్నాడు. అప్పుడు అక్కడ పోయి అలాగే కావాలని అంటే వాడిని బూట్లు ఊడుస్తున్నాడు. అప్పుడు అక్కడనే ఆంధ్రలోనే ఉండాలని సహకరించిన రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనే ఆయనని రేవంత్ రెడ్డి గాడు వీడు ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి జై తెలంగాణ అని ఆయన నోటికి రాని రేవంత్ రెడ్డి మన తెలంగాణకు ఇంత కష్టపడి పోరాటం చేసి తెచ్చుకున్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను తెచ్చిన వాళ్ళను అవమానపరచుకుంటా అనగదొక్కాలి, నేనే పైకి రావాలి. నువ్వు ఎన్ని విధాలు అనగదొక్కినా ఎన్ని విధాల కథలు పడ్డా నువ్వే మొత్తానికి అనిపోతావు లోపలికి పోతావు. నీ అన్నదమ్ములకే కోట్ల రూపాయల కంపెనీ అని తెలుస్తున్నది. నీ అన్నదమ్ములకు 4 ఉన్నారు 5 ఉన్నారు. నీ పథకాలకు నీ అన్నదమ్ములకే మొత్తం దోసుకపోయి పెడుతున్నావు. అక్కడ ఢిల్లీ మూటలు అన్నదమ్ముల మూటలకే సరిపోతున్నాయి వానికైతే రేవంత్ రెడ్డి గారికి.